హలో, ఏం చేస్తున్నారు? అన్నం పోపుకేస్తున్నా. అబ్బా, రాత్రి అన్నం ఎంత బాగుంటుందో అసలు. మీ వైపు అయితే చాలా బాగుంటుంది. కరీంనగర్ స్టైల్ చేయి, చాలా ఇష్టం నాకు అట్లా. ఫస్ట్ ఏం చేయాలి? ఇక అన్నం అంతా ఇప్పిన పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నా, ఉల్లిపాయ కట్ చేసుకున్నా. ఎన్ని పచ్చిమిరపకాయలు? 2 పచ్చిమిరపకాయలు, ఒక చిన్న ఉల్లిగడ్డ, కొత్తిమీర కట్ చేసి పెట్టిన. ఇక అల్లం వెల్లిగడ్డ, ఉప్పు, ఇగో ఈ కారం డబ్బా, ఉప్పు వేస్తున్నా. అన్నం వేసుకున్నా మొత్తం పుల్లగా. ఇక ఉప్పు వేస్తున్నా. అది నైట్ మిగిలిన అన్నం కదా? నైట్ మిగిలిన అన్నం కూడా ఉప్పు వేస్తున్నా. ఇక కారం వేస్తున్నా. కారం ఎంత? కారం కూడా కొంచెమే, ఒక హాఫ్ టీ స్పూన్. ఎందుకంటే 2 పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా, హాఫ్ సరిపోదు అనుకుంటా. కొంచెం వేస్తా. ఎందుకంటే మనం కొంచెం స్పైసీగానే తింటాం కదా. ఇది అన్నం కారపన్నం, కొంచెం కారం ఉంటేనే బాగుంటుంది. పోపన్నం మీరు ఏమంటారు? పోసన్నం అంటారా? పోపన్నం అంటారా? మేము కూడా చేసుకుంటాం, కానీ మా మదర్ చేస్తుండే. కానీ పచ్చిమిరపకాయలు వేసి చేస్తుండే. మేము ఇట్లా ఎర్రకారం వేసుకోకపోదు. మీ దగ్గరనే చూసినాను నేను ఎర్రకారం వేయడం. ఎర్రకారం వేస్తేనే బాగుంటుంది. పచ్చిమిరపకాయలు కూడా బాగుంటుంది. పచ్చిమిరపకాయలు కూడా ఉన్నాయి కదా ఇప్పుడు. మేము మొత్తం అసలు ఎర్రకారం వేయకపోతుంటుంది. మేము మొత్తం పచ్చిమిరపకాయలతోనే చేస్తుంటుంది. ఎప్పుడు దొరికాయి కదా పచ్చిమిరపకాయలు ఉండాలా? అవును. మీ స్టైల్ మీది, మా స్టైల్ మాది. తర్వాత నాకు ఇది నచ్చింది బాగా. ఎర్రకారం కూడా కలుపుకొని చేయడం మంచి అనిపించింది. స్టవ్ అంటూ పెడుతున్నా. ఆయిల్ వేసుకోవాలి. ఎంత వేయాలి ఆయిల్? 1 స్పూన్. మన ఆయిల్ గంటలతోనే 1 స్పూన్. 1 స్పూన్. ఫస్ట్ ఏం వేయాలి? జీలకర్ర. ఆవాలు వేయరా? ఆవాలు వేస్తారా? ఆవాలు వేసుకుంటారు, జీలకర్ర వేయాలి. ఏవో మేము వేసుకుంటాం. జీలకర్ర వేస్తున్నా. ఎంత? కొంచెం చిటికెడు. చిటికెడా? అది అంత పెద్ద టీ స్పూన్ నిండున్నా చిటికెడా? పచ్చిమిరపకాయలు వేస్తున్నా. కొంచెం ఉల్లిపాయ వేస్తున్నా. కలుపుకోవాలి కదా. అల్లం వెల్లిగడ్డ వేస్తున్నా. అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి మనం అల్లం వెల్లిగడ్డ అంటామని అందరు కామెంట్ చేస్తున్నారు. అన్నిట్లో అల్లం వెల్లిగడ్డ నేనా అంటున్నారు. మనమేమో అన్నిట్లో అల్లం వెల్లిగడ్డనే వేసుకుంటాం కదా. మనకు బాగా అలవాటు. తెలంగాణ సైడ్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అంటే చాలా అలవాటు. ప్రతి దాంట్లో వేస్తాము. అందరేమో అన్నిట్లో అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అయినా అని కామెంట్ చేస్తున్నారు. టేస్టే ఉండదు అసలు. చేయబుద్ధి కూడా కాదు అసలు. లేకుంటే కూరే ఉండబుద్ధి కాదు. పసుపు వేస్తున్నా. 1/2 టీ స్పూన్ పసుపు. చాలా ఆయిల్ పడ్డది. మా వ్యూవర్స్ అందరూ ఆయిల్ ఎక్కువ వేసుకుంటున్నారు అంటున్నారు. నువ్వేమో ఆయిల్ తక్కువైంది అంటున్నావు. అన్నం వేస్తున్నా. అన్నీ కలిసేట్టు కలుపుకోవాలన్నా? అన్నీ వేసేసాక మంచిగా నీట్గా మొత్తం అంతా కలిసేట్టు కలుపుకొని. ఇలా ఎగ్స్ వేసుకుంటే కూడా బాగుంటాయి కావచ్చు కదా? ఎగ్స్ వేసుకుంటే బాగుంటుంది, కానీ వద్దనే వేయాలి నేను. ఇదే కదా అన్నం ఎక్కువైంది, ఇక మళ్ళీ ఎగ్స్ వేసి ఇంకా ఎక్కువ అవుతుందని. అది లెఫ్ట్ హ్యాండ్. నేను లెఫ్ట్ హ్యాండ్తో కలుపుతా. తినడం మట్టుకు కుడి చేత్తో తింటా. ఏ పని చేసినా లెఫ్ట్ హ్యాండ్తోనే. రైటింగ్ అంతా లెఫ్ట్ హ్యాండే. కానీ రైటింగ్ చాలా బాగుంటుంది. రైట్ హ్యాండ్ వాళ్ళకన్నా లెఫ్ట్ హ్యాండ్ వాళ్ళ రైటింగ్ బాగా కుదిరించి రాస్తారు. కొత్తిమీర వేస్తున్నా. సన్నగా తగిన కొత్తిమీర. ఘాటు వస్తుంది. చిమ్నీ ఆన్ చేయాలి కదా, సౌండ్ వస్తుంది. చిమ్నీ ఆన్ చేయకపోయేసరికి ఘాటు, నువ్వు మంట ఎక్కువ వేసి చేస్తారు ఘాటు వస్తుంది. ఇంకా అయిపోయినట్టేనా? అయిపోయింది. ఇంకా తినడమేగా. ఈజీ బ్రేక్ఫాస్ట్. ఓకే, రెడీ టు ఈట్, రెడీ టు సర్వ్. ఇంకా బ్రేక్ఫాస్ట్ టైం కూడా అయిపోయింది. పదండి బ్రేక్ఫాస్ట్ చేద్దాము. 2 ప్లేట్లలో పెట్టేసిన. ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తా. మా వారు ప్రేమతో చేసి నాకు ఇచ్చిన కరీంనగర్ స్టైల్ పోపన్నం, కారపోపన్నము తిని ఇప్పుడు టేస్ట్ చెప్తా ఎట్లున్నదో. అన్నపూర్ణ మాత్రం దండం పెట్టుకొని అన్నపూర్ణ చదువుకొని మంచిగా ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీరతో చాలా అంటే చాలా బాగుందండి. నాకు ఈ టేస్ట్ తెలుసు ఆల్రెడీ. నాకు ఎప్పుడు చేసి పెడుతూనే ఉంటాను, నేను తింటూనే ఉంటా. కానీ మీకోసం చెప్తున్నా, చాలా అంటే చాలా బాగుంది. ఇట్లాంటి 2-3 ప్లేట్లైనా తినొచ్చు, అంత బాగుంది. మీకు ఎప్పుడు ఓపిక లేనప్పుడు మధ్యాహ్నం లంచ్కైనా చేసుకోవచ్చు. చాలా బాగుంది. వీడియో కనుక నచ్చితే
లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ కొట్టి ఆల్ క్లిక్ చేయండి. వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.